హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఫస్ట్ వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం బ్యాక్ సైడ్ డ్రాయింగ్ వేసి కట్ చేశానండి. సంక పార్ట్స్ సైడు చూడండి, సంక పార్ట్ రౌండ్ నెక్ డ్రాయింగ్ వేసుకున్నాను కానీ కట్ చేయలేదు. దీని మెజర్మెంట్స్ ప్రకారం ఇది ఇలా ఉంది కదండి, దీని మీద ఇది ఇలా వేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ గుండు పిన్ పెట్టుకొని నెక్ రౌండ్లో స్టిచ్ వేసుకోండి. ఇది కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ హాఫ్ మిడిల్ సైజులో మీకు కనపడుతుందండి డ్రాయింగ్. ఇది ఇక్కడ ఉందండి డ్రాయింగ్ లోపలిది కంప్యూటర్ వర్క్ ఇక్కడ ఉందండి, మిగతాది ఇక్కడ ఉంది. ఇక్కడ మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగో చూసారు కదండి, ఇట్లా మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకొని ఇట్లా ఇక్కడ వరకు అండి. ఇక్కడ మీకు లోపల స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోండి. నేను ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందో లేదో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను డ్రాయింగ్ వేసుకున్నాను కదా, డ్రాయింగ్ వేసుకున్నాను కదా, కరెక్ట్గా ఉంది చూడండి. ఇదో మిడిల్ సైజ్, ఇదో మడత మిడిల్ సైజ్. ఇదిగో కరెక్ట్గా నేను ఇక్కడ స్టిచ్ వేసుకుంటే ఇక్కడికి కొలతలు వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇదో కరెక్ట్గా ఉంది చూడండి. ఇటువైపు కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు నెక్ తిప్పేసుకుంటే అయిపోతుందండి, ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ తిప్పేస్తాను, అది కూడా చూడండి. ఇంకొక విషయం అండి, నెక్ ఇటుపక్క నుండి కాకుండా రివర్స్ నుంచి కుట్టండి. ఇటుపక్క నుంచి కుడితే మీకు పూసలు ఎక్కడ దీని మీద వర్క్ మీద చూడండి, ఇది వర్క్ ఉంది కదా, ఇది కనిపిస్తుంది కదా, ఎక్కడ ఏ దాని మీద స్టిచ్ పడుతుందో క్లారిటీ రాదండి. మీరు తిప్పేసి కుట్టుకుంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. చూడండి, పూసలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుండి కుట్టు అంత బాగా కనపడదు. తిప్పేసి కుట్టుకుందామండి. నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి కుట్టి. ఇదిగోండి, ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోండి. మీరు కుట్టు ఎక్కడ రావాలంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి కానీ సైడ్ పాదం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక పాదం డ్రెస్సుల్ని కుట్టుకోవాలండి. ఇదిగో మీకు కుట్టు ఇటు వచ్చి నేను వేలు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ రావాలండి కుట్టు, ఇక్కడ రావాలి కుట్టు. నేను చూపిస్తా చూడండి. చూస్తున్నారండి, ఇలా రావాలి.